Hello, good morning. Welcome to Listen to Your Story and Learn a Moral Program. This is your storyteller, Kevin Narayan Ravas, English at Play School, Vilpchellam School, Mandal, Eluru district. Today's story is The Careful Hare. The Careful Hare. Once, as a lion was drinking water from the river, a goat came from behind and hit him. The goat's horns injured the lion. The angry lion ordered, "Hey, no animal with horns is allowed to live here from now." Thus, all the cows, oxen, buffaloes, and deer left the forest. A hare was also afraid. As the hare was leaving, a duck said, "Hey, hare, do not leave." The hare replied, "Though I do not have horns, my ears are very long. The lion may think that they are horns, so I am leaving." The moral is one must take care of his safety. One must take care of his safety. ఓకే, ఈ కథ తెలుగులో కూడా ఒకసారి వినండి. ఒకనొకప్పుడు ఒక అడవిలో ఒక సింహం నదిలో నీళ్లు తాగుతూ ఉంటే ఒక మేక వచ్చి వెనక నుంచి దానికి తగిలితే ఆ మేక కొమ్ములు ఆ సింహంకి తగిలి కొంచెం నొప్పి తగిలిందంట. దాంతో ఆ సింహం రాజు కదా, అందుకని ఏమైనా ఆర్డర్ వేసిందంటే ఈ రోజు నుంచి కొమ్ములు ఉన్న వాళ్ళు ఎవరో ఈ అడవిలో ఉండడానికి వీల్లేదు అని ఆర్డర్ వేసేసింది సింహం. దాంతో పాపం ఈ ఆవులు, గేదెలు, దున్నపోతులు ఇవన్నీ కూడా, జింకలు, కొమ్ములు ఉన్నాయి కదా వీటన్నిటికీ, ఇవన్నీ కూడా అడవి వదిలిపెట్టి వేరే వెళ్ళిపోతున్నాయి. సరే, ఇంతలో ఓ కుందేలు కూడా ఆ అడవి వదిలిపెట్టి వేరే అడవిలోకి వెళ్ళిపోదామని బయలుదేరితే దారిలో ఒక చెరువులో బాతు చూసి అంది, "హే, నువ్వెందుకు వెళ్ళిపోతున్నావు? నీకు కొమ్ములు లేవు కదా" అంది. "నాకు కొమ్ములు లేకపోయినా నా చెవులు పొడుగ్గా ఉంటాయి కదా, అవి చూసి మన సింహం రాజుగారు కొమ్ములు అనుకుని నన్ను కూడా ఎక్కడ కొడతారో అని నాకు భయం వేసి వెళ్ళిపోతున్నానులే" అని చెప్పేసి వెళ్ళిపోయింది. ఈ కథలో నీతి ఏమిటి అని అంటే, ప్రమాదాన్ని ముందే ఊహించి మన జాగ్రత్తలో మనం ఉండటం మంచిది అనేటువంటిది ఈ కథలో నీతి అనమాట. ఓకే, ఈ కథ నీతి మీకు నచ్చినట్టయితే మళ్ళీ వినండి. అట్లాగే మీ స్నేహితులకు పంపడం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో మంచి కథతో రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఓకే, బాయ్.